హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. నేను సైతం 2.0 అనే పోలీస్ వారి ప్రోగ్రాం. ఇప్పుడు మనం వారి మాటల్లోనే ఈ ప్రోగ్రాం గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విత్ మై సెల్ఫ్ లలిత. ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత రోజు రోజు దాని ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. గతంలో ఏదో సంతోషం 30-35 కెమెరాలు మీ కాలనీలో ఉన్నాయి, కానీ అది ఇప్పుడు పూర్తిగా పనిచేయకుండా పోయింది. ఇప్పుడు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మన కాలనీలో ఆ కెమెరాలని మళ్ళీ వర్కింగ్లో పట్టుకొస్తూ ఇంకా కొత్త కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మేము మన మల్కాజ్గిరి పోలీసు నేను సైతం 2 వర్షన్ అనేటువంటి వర్షన్ తోటి దాదాపు 2 లక్షల సీసీ కెమెరాలని ఎంటైర్ కమిషనరేట్లో ఏర్పాటు చేయించాలనేటువంటి కృతనిశ్చయంతో మా గౌరవ సిపి గారు సుమతి మేడం గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఎస్ఐలందరూ కూడా సిఐలందరూ కూడా మీ దగ్గరికి వచ్చి కమ్యూనిటీ దగ్గరికి వచ్చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ని వివరించడం కోసం రావడం జరుగుతుంది. అయితే మీరు గతంలో చూసినట్టయితే మన హైదరాబాద్ సిటీలో 2000 వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టేసి చట్టాన్ని గట్టిగా ఎన్ఫోర్స్ చేయడంతో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడడం జరిగింది. శిక్షలు పడడంతో ఈరోజు హైదరాబాద్ నగరం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ సీసీ కెమెరాలు ఉన్నంత వరకు మ్యాక్సిమం ఎక్కడైనా అంటే కాలనీ మొత్తం కలిపేసి సీసీ కెమెరాలు పెట్టుకోవాలా. కాలనీతో పాటు ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా వాళ్ళ ఇంట్లో కూడా సీసీ కెమెరా పెట్టుకుంటే మన యొక్క భద్రత ముఖ్యం ఉంటుంది. మన భద్రతతో పాటు నేను సైతం సమాజం భద్రతగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సమాజం కూడా అంటే మీరు మీ కాలనీకి పెట్టుకుంటూ వచ్చిపోయేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో మీ కాలనీ కొట్టేటువంటి ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కవర్ చేస్తూ కెమెరాలు పెట్టుకుంటే సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను సైతం సమాజం కోసం అనేటువంటి ఉద్దేశంతో ఆ అంశం తోటి పట్టుకురావడం జరిగింది. ఒక్క సీసీ కెమెరా 1000 మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాకి అలసట ఉండదు. మనుషులైతే అలసిపోతారు కానీ సీసీ కెమెరాలు అనేవి వాటికి అలసట ఉండదు. ఒకటి సీసీ కెమెరాల వల్ల 3 రకాలైన ప్రయోజనాలు ఉంటాయి. ఒకటేంటి, నేరం జరగకుండా కాపాడుతున్నది. సీసీ కెమెరా ఉన్నటువంటి దొంగతనం నేరాల గురించి కూడా సీసీ కెమెరా కనిపించగానే అంటే సీసీ కెమెరా ఉంది అందులో పడతా అని చెప్పేసి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మనం సోషల్ మీడియాలో చాలా చూస్తాం. దొంగతనం చేయడానికి వచ్చేసాడు సీసీ కెమెరాకు నమస్తే పెట్టి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఫస్ట్ నేరం జరగకుండా ఉండడం కోసమే మనం సీసీ కెమెరా పెట్టుకుంటాం. నెక్స్ట్ నేరం జరిగిన తర్వాత నేరం జరిగినటువంటి తీరును వివరిస్తుంది. అది నేరం రోడ్ వచ్చిండు, ఎట్లా పోయాడు, ఏం జరిగింది, ఏం మనపోయాడు అనేటువంటి విషయాన్ని మనకు క్లియర్గా విశదీకరిస్తుంది. ఆ యొక్క నిందితుని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది మనకు. 2వ రకం. 3వ రకం ఏంటంటే రేపు పొద్దుగా ఆ సీసీ ఫుటేజ్ని మనం కోర్టులో పెట్టినటువంటి సందర్భంలో మనుషులైతే ఏం చేస్తాం, విట్నెస్ పోయినటువంటి సందర్భంలో గవాయికి పోయినటువంటి సందర్భంలో ఏదో 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద చేసిండు, వాడి పాపాన వాడు పోతాడు, ఇక ఏదో వాడు పిల్లలు పోయినోడు పోయిండు, వీడన సంకల్పనాలని చెప్పేసి మనం సాక్ష్యం సరిగా చెప్పాం. 90% అదే ఉంటుంది. కానీ ఒక్కసారి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన తర్వాత రికార్డ్ అయిన దాన్ని కోర్టు ముందు ఈరోజు చూస్తే ఇంకా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఆ సీసీ ఫుటేజ్ అబద్ధం ఆడడానికి వీలుండదు. కాబట్టి ఇప్పుడు చూడండి, శిక్షలు కూడా టెక్నాలజీ బేస్డ్గా ఈ సీసీ ఫుటేజ్ వచ్చిన తర్వాత శిక్షలు కూడా పెద్ద కేసులలో, మర్డర్ కేసులలో, రేప్ కేసులలో కనీసం 20 సంవత్సరాలు లైఫ్లు పడుతున్నటువంటి శిక్షలు మీరు పేపర్లో చదువుతున్నారు. దీనన్నిటికీ కారణం ఏంటంటే పెరిగినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా సీసీ కెమెరాలో వచ్చినటువంటి ఫుటేజ్కి అనుగుణంగా మనం వాళ్ళకి శిక్షలు ఏం చేయకుండా ఆస్కారం ఉంది. కాబట్టి సీసీ కెమెరాలు అనేవి చాలా ముఖ్యమైనవి. మీరు మీ ఇళ్ళలో పెట్టుకొని మీరు ఎక్కడికో తిరుపతికో లేదని చెప్పేసి ఎక్కడికైనా బయటికి టూర్లకు వెళ్ళినటువంటి సందర్భంలో మీరు మీ సెల్లోనే ఏం జరుగుతుంది ఇంటి దగ్గర చూసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీ కాలనీలో ఇప్పుడు పనిచేయని కెమెరాలు ఏదైతే ఉన్నారో వాటిని పనిచేయించడం కోసం ప్లాన్ చేయండి. ఇంకా కొత్త చోట మా వాళ్ళు ఎక్కడైతే ఇంతకుముందు గతంలో క్రైమ్ అయినాయో ఎక్కడైతే లేవో లేని చోట పెట్టించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. సుబ్బారావు గారు, ప్రెసిడెంట్ గారు, మీరు ఒక 1 వీక్ లోపే వాటిని రిపేర్ చేయించి ఇంకా కొత్త అందంగా చేయించాలని చెప్పి చెప్తున్నా. మా ఉదయం ఉంటాడు సీసీ కెమెరాలో, ఉదయం చోటు మాట్లాడి రేపటి ఇంకోళ్ళకు వచ్చేటువంటి
డీటెయిల్స్ కానీ లేకపోతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఆధార్ కార్డు నెంబర్ కానీ ఏమైనా అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి చెప్పొద్దు. ఇది మీ ఇంట్లో అందరితో డిస్కస్ చేయాలా, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలా, పిల్లలతో డిస్కస్ చేయాలా. రకరకాలుగా చాలామంది దీనికి సైబర్ క్రైమ్ బారిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా బాధపడుతుంది. నేను కీసర్లో పనిచేసే సందర్భంలో ఒక పెద్ద మనిషి రిటైర్డ్ ఎంప్లాయీ 65-70 సంవత్సరాలు ఉంటాడు. ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, వాట్సాప్ కాల్లో చేయగానే ఎత్తాడు. ఎత్తగానే టక్క అమ్మాయి ఫోన్లో టక క్యాప్చర్ చేసుకొని ఫోటో క్యాప్చర్ చేసుకొని ఇద్దరు ఒక దగ్గర ఉన్నట్టు కలిసి ఉన్నట్టు ఫోటో తీసేసి బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేసి నువ్వు 10 లక్షలు 20 లక్షలు అంటే ఆ పెద్ద మనిషి అక్షరాల 17,50,000 ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మోసపోయిందని చెప్పి తెలుసుకొని మా దగ్గరికి వచ్చిండు. కాబట్టి ఇలాంటివి అవుతుంటాయి. అంటే ఆయన ఏంటంటే నాకు మనవరాలు ఉన్నారు, మనవలు ఉన్నారు, ఈ వయసులో ఇదంతా బయటికి పోతే నా ఇద్దరు పోతుందని చెప్పేసి అట్లా రకరకాలుగా మహిళల్ని, పెద్ద మనుషుల్ని, పిల్లల్ని రకరకాలుగా మహిళలు అయితే మీరు ఇంట్లో ఉండి నెలకు 50,000 సంపాదించు, 1,00,000 సంపాదించు అని చెప్పేసి ఫోన్ చేస్తారు. చేసే వాళ్ళని మాటల్లో పెట్టేసుకొని ఫస్ట్ ఏదో కొద్దిగా డబ్బు ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం గుంజేటువంటి ప్రయత్నం చేసుకుంటారు. మన కాలనీలో కూడా అలాంటి గంజాయికి సంబంధించినటువంటి పిల్లలు ఏదైనా ఉన్నా, డ్రగ్స్ తీసుకునేటువంటి పిల్లలు ఏదైనా ఉన్నా కానీ ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే వాడు ఒకవేళ అడిక్ట్ అయితే డీఅడిక్షన్ సెంటర్ పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదు వాడు ఏదైనా వ్యాపారం చేస్తుంటూ, ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటూ, లేకపోతే వేరే దగ్గర నుంచి పట్టుకొచ్చేసి ఇక్కడ పిల్లలకు అందిస్తుంటే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు తీసుకెళ్ళి డైలీ పంపిస్తాం. ఒకసారి ఇస్తాం, 2 సార్లు ఇస్తాం, 3 సార్లు లేకపోతే మన మీద పీడీ యాక్ట్ పెట్టేసి మొత్తం జైల్లోనే ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. దయచేసి మన కాలనీలో గాంజాయి కానీ డ్రగ్స్ కానీ స్థానం లేకుండా మీరే చూడాలా, చూసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఈ 3 విషయాల గురించి చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. చాలా ధన్యవాదాలు. మాకు టైం ఇచ్చేసి ఇంతసేపు కూర్చున్నందుకు. ఇక్కడ రాని వాళ్ళకు కూడా మీరు డిస్కస్ చేయండి. మీ కార్యవర్గంలో మీరు కూర్చొని మీ కాలనీకి సంబంధించినటువంటి కార్యవర్గం ఉంటుంది, వాళ్ళందరూ కూర్చొని ఈ విషయాన్ని డిస్కస్ చేయండి. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ సీసీ కెమెరాలకు ఇవ్వండి. సీసీ కెమెరాలు మన ఇంట్లో పెట్టించుకొని మళ్ళీ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు శాపాలు కలుపుకున్నాం. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విత్ మై సెల్ఫ్ లలిత.